నల్లచెరువు గ్రామ పంచాయతీ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా. గతంలో నల్లచెరువు గ్రామానికి మాలతి కృష్ణారెడ్డి గారు సర్పంచ్గా చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఈ గ్రామానికి ఎంతో సేవ చేయడం జరిగింది. సుమారు 50 లక్షల రూపాయలతోని సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి మొత్తం ఆ స్కూలు పునర్నిర్మాణం చేయడానికి 8 లక్షల రూపాయలతో ఆ స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. హరితహారంలో భాగంగా ఇక్కడ ఊరిలో మొత్తం చెట్లను నాటడం జరిగింది. రోడ్డుకి ఇరువైపులా మాడుగుల నుండి నల్లచెరువు వరకు, నల్లచెరువు నుండి గజలబండ రోడ్డు వరకు కూడా ఇరువైపులా చెట్టు నాటడం జరిగింది. ఇంకుడు గుంతలు నిర్మాణం చేయడం జరిగింది. బాత్రూమ్లను కూడా దాదాపుగా 85% బాత్రూమ్లు ఊళ్ళో నిర్మించడం జరిగింది. శ్మశాన వాటికను కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 100కు 80% పనులు మొత్తం మాహయంలోనే పూర్తి చేయడం జరిగింది. డ్రైనేజ్ నిర్మాణం కూడా ఊరిలో సగభాగం అయిపోయింది. ఇంకా సగభాగం ఊరిలో డ్రైనేజ్ వ్యవస్థ మిగిలి ఉంది. దాన్ని కూడా మళ్ళీ మేము గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత ఆ సగభాగాన్ని కూడా పూర్తి చేస్తామని నల్లచెరువు గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటికి నల్లా కార్యక్రమం మిషన్ భగీరథ ద్వారా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది. మిషన్ కాకతీయలో భాగంగా కూడా ఈ గ్రామంలో చెరువు పునర్నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులు కేటాయించడం జరిగింది. ఎంపీ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లచెరువు గ్రామం చాలా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో భాగంగా కలెక్టర్ గారు ఉత్తమ గ్రామ పంచాయతీగా మాడుగుల మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీ నల్లచెరువు గ్రామాన్ని ప్రకటించడం జరిగింది. గతంలో అభివృద్ధి చేసినాం కాబట్టి ఇప్పుడు కూడా మా పార్టీ నుండి కట్ట జయమ్మ యాదయ్య గారిని మా బీఆర్ఎస్ పార్టీ బలపరచడం జరిగింది. ఆమెను కూడా మేము భారీ మెజారిటీతో గెలిపించుకొని నల్లచెరువు గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని మీ ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఒక మహిళకు ఒక ఎస్సీ రిజర్వ్డ్ మహిళ కేటాయించబడింది. ఆమె కూడా విద్యాధికురాలు, ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అందుకే చదువుకున్న అమ్మాయి కాబట్టి అన్నీ తానే చూసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆశిస్తున్నాం. కాబట్టి ఈ గుర్తులలో పైభాగంలో ఉంగరం గుర్తు ఉంది. ఆ ఉంగరం గుర్తు పైన ఓటు వేసి జయమ్మ యాదయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా, మరొక్కసారి ఉంగరం గుర్తుపై ఓటు వేసి ఈ గ్రామంలో అభివృద్ధి చేసుకోవాలని గ్రామ ప్రజలకు మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ మాలతి కృష్ణారెడ్డి గారు ఒక నమ్మకంతో మేము ఏ విధంగా అయితే ఈ గ్రామానికి అభివృద్ధి చేకూర్చామో, ఈ గ్రామం అభివృద్ధి పథకంలో నడిపించాము, అలాగే నేను బలపరిచిన వ్యక్తి కూడా ఈ విధంగా సేవలు అందించాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఆ విధంగా కట్ట జయమ్మ గారి భర్తగా ఆయన మేలు కోసం ఆ గ్రామానికి ఆయన ఎంతైతే అభివృద్ధికి తోడ్పడ్డాడో ఆయన మాట మేర కోసం ఖచ్చితంగా ఈ గ్రామానికి ఆయన కోరిక మేరకు సేవలు అందిస్తామని చెప్పేసి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మాపై నమ్మకం వచ్చిన గౌరవ జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ గారు మాలతి కృష్ణారెడ్డి గారికి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుని మీ నమ్మకాన్ని ఎక్కడ చేయడం కూడా మేము అభ్యర్థించడం జరుగుతుంది.